హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ అందరూ బాగున్నారు కదా! నేను కూడా చాలా బాగున్నా. సో, బీజీఎఫ్‌సీసీ వాళ్ళు పెట్టిన ఈ బొమ్మ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో, ఈరోజు ఆ బొమ్మకి నిమజ్జనం అనమాట. సో, కాబట్టి వాళ్ళు చాలా గ్రాండ్‌గా ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. సో, నేనైతే నా ఫ్యామిలీతో పాటు అక్కడికి వెళ్ళిపోయాను. సో, ఎంత బాగా చేశారంటే వారణాసి నుంచి హారతి ఇప్పించే వాళ్ళని తీసుకొని ఇక్కడ మంచిగా హారతి ప్లాన్ చేశారు. చాలా, చాలా బావుంది. లిటరల్లీ నాకైతే గూస్ బాంబ్స్ నిజంగా. ఆ హారతి చూసినంత సేపు చాలా రియలిస్టిక్‌గా అనిపించింది. సో, హా అదంతా అయిపోయిన తర్వాత సో, వాళ్ళు కొన్ని ఈవెంట్స్ కూడా ప్లాన్ చేశారు. సో, ఆ ఈవెంట్స్ కూడా నేను వీడియో తీశాను. సో, కాబట్టి మీరందరూ కూడా లాస్ట్ వరకు వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి. చాలా బావుంటుంది. సో, ఇదేంటంటే వారణాసిలోని గంగామాతకి, గోదావరి మాతకి చేసేటట్టుగా వాళ్ళు హారతి ప్లాన్ చేశారనమాట. ద వే వాళ్ళు పూజ చేయడం గానీ, వాళ్ళ మూమెంట్స్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా మనం అక్కడికెళ్ళి విజిట్ చేసి చూస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపించిందనమాట. దే డిడ్ ఎ వెరీ గ్రేట్ పర్ఫార్మెన్స్.
सेवनी देवी स्वये कृपार्थे धावोनिये भक्ति तव सांडो नये कदापि माते हर हर गोदा हर हर गंगे हर हर गोदा हर हर गंगे त्र्यंबकस्य जटोद्भूते गौतमस्यागनाशिनी सप्तदा सागरं यान्ति गोदावरी नमोऽस्ते गोदावरी नमोऽस्ते गोदावरी विश्वका आर्य सनातन वैदिक हिंदू धर्म की माता की సో ఇదంతా బాగా అయిపోయింది. అండ్ లాస్ట్‌లో వాళ్ళు తెచ్చిన వాటర్, ఆ హోలీ వాటర్ అంతా అక్కడ మన పైన జల్లారు. చాలా బాగా ఈవెంట్ ప్లాన్ చేశారు. లిటరల్లీ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ వాళ్ళు జనాలు కూడా చాలా హెవీగా వచ్చేసారనమాట. సో వీళ్ళు ఎంత మంచిగా చేస్తుంటే ఇక్కడ మేము కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇక్కడ వాళ్ళ హడావిడి, వాళ్ళ డ్రమ్స్ కానీ ఎంత బాగా చేస్తున్నారో ఆ డ్రమ్స్కి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ నా కూతురు, ఇంకా అలానే మా జాను పాప, నేను, మా హస్బెండ్, మా అక్క అందరం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. సో నిజంగా చిన్న వాటర్లో ఏ ఈవెంట్ అయినా సరే నేను మీ వరకు రీచ్ అయ్యేలాగే చూస్తాను డెఫినెట్లీ. సో మీరు నా వీడియోస్ని అయితే ఖచ్చితంగా చూడండి, ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు నెమలి పించాలతో డాన్స్ కూడా చూడొచ్చు. నిజంగా చాలా బాగా చేశారు. సో ఇంత మంచిగా లడ్డు వేలం పాటను కూడా చక్కగా ఘనంగా చేశారు. సో 20 కేజీల లడ్డూనైతే వీళ్ళు స్పాన్సర్ చేశారు. సో 20 కేజీల లడ్డు ఎంతకు వెళ్ళింది ఏంటనేది అంతవరకు నేను వెయిట్ చేయలేదు. సో ఈలోపే ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో లడ్డు సైజ్ చూసారా, 20 కేజీస్ అంటే మామూలు మాటలు కాదు. సో నిజంగా చాలా గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు నిజంగా బీజీఎఫ్సీసీ వాళ్ళు. సో ఇలా ఇంకా మంచి మంచి ఈవెంట్స్ అయితే మాత్రం ఇంకా ముందు ముందు చాలా వస్తాయి. సో ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
సో వాళ్ళైతే ఇక్కడ 2 సార్లు హారతి ఇచ్చారు. ఒకటి కాలభైరవ హారతి, ఇంకా గోదాదేవి హారతి అని చెప్పి 2 రకాలుగా హారతులు ఇస్తారనమాట. సో ఆ నైట్ టైమ్ అంత బాగా దీపాల వెలుగుల్లో వినాయకుడు అయితే ఎంత బాగా కనిపించాడో. నాట్ ఓన్లీ దాట్, ఇక్కడ ఖాళీ వేషాలు కూడా వేశారు. అండ్ నేనైతే లాస్ట్ వరకు ఉండలేదు, ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది. సో కాబట్టి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. సో దట్స్ ఆల్. నిజంగా నేనైతే చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. సో రానున్న వీడియోస్ అయితే ఇంకా బాగుంటాయి, దసరా వ్లాగ్స్ వస్తాయి. సో కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే Please do subscribe to my channel and support me. Thank you.